వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాస భగవానుడికి సంబంధించినటువంటి ఈ ప్రార్థన ప్రతి వాళ్ళం కూడా ఈ వ్యాస జయంతి నాడు చదువుకోవాలి. ఏమిటండి దీని అర్థం? వ్యాసం వసిష్ఠనప్తారం, ఆయన యొక్క జన్మక్రమం చెప్తున్నారు. ఇప్పుడు ఫలానా వాళ్ళ బిడ్డరా అంటే ఎవరికైనా ఆనందం కలుగుతుంటుంది. ఎందుకంటే మా అమ్మ పేరు, ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తికి ఆయన పేరు కంటే కూడా దాశరథి అని పిలిస్తే, ఇదిగో ఫలానా మా నాన్న పేరు తలిచాడురా దాశరథి, మా నాన్న దశరథుడి పేరు తలిచాడు వీడని చెప్పి ఆ భక్తుడి మీద మిగతా వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుందట స్వామికి. అందుకే కంచర్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. రామ అనకుండా దాశరథి, దశరథుని బిడ్డ అన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు తలుచుకుంటే ఆయనకు ఆనందం. అలాగే ఇక్కడ వ్యాసుణ్ణి కూడా ఈరోజు ఆ పరమ పవిత్రమైనటువంటి వ్యాసమునీంద్రులకు సంబంధించిన వంశక్రమాన్ని తెలియజేసే శ్లోకం. వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠుని యొక్క ముని మనవట్ట. వశిష్ఠుడంటే శ్రీరాముడి యొక్క గురువు కాదమ్మ, ఈయన వేరే వశిష్ఠుడు. వసిష్ఠనప్తారం శక్తేహ పౌత్రం, శక్తి యొక్క మనవడు. పరాశర ఆత్మజం, పరాశరుని యొక్క కుమారుడు. సుఖ తాతం, సుకుని యొక్క నాన్న. మన తెలుగులో తాత అంటే నాన్నకి నాన్నని తాత అంటాం, సంస్కృతంలో తాత అంటే నాన్న అని అర్థం, అంతే. కాబట్టి సుఖతాత అంటే సుకుడి యొక్క నాన్న అయినటువంటి వ్యాస భగవానుడికి పరాశరాత్మజం సుఖతాతం, ఆ మహానుభావుణ్ణి ఈరోజు నేను తలుచుకుంటున్నాను అని వ్యాస భగవానుణ్ణి మనం అందరం కూడా తలుచుకొని ఆయన యొక్క కన్నుకి మనం నోచుకోవాలి. ఏంటండి వ్యాసుడి గొప్పతనం? ఎందుకు ఆయన పేరు మీదుగా మనం ఈ పుట్టినరోజు నిర్వహించుకుంటున్నామనంటే, వ్యాసుడు అంటే విభజించినవాడు. ఏమి విభజించినవాడు? వేదాలని విభజించినవాడు. అందుకు ఆయనకి నమస్కారం. వేదాలను విభజించట అంటే అప్పటిదాకా కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఇవన్నీ కూడా ఒక దారపు ఉండలాగా ఉండేవిట. అంటే అక్కడ ఒక దారం ఇక్కడో దారం పెట్టి ఒక చిక్కుముడిలాగా అన్నీ కలిసిపోయి ఉండేవి. ఆ కలిసిపోయి ఉన్నటువంటి ఆ వేదాలని విడగొట్టేట ఈయన. ఎంత తెలివితేటలు ఉండాలమ్మా! అందులోనూ ఒక రచయిత రాసినవి కాదు వేదాలు, దేవుడి యొక్క మాటలు. ఆ వేదాలని ఈ లోకానికి అనుగ్రహించటం కోసం, వరే బాబు దీన్ని ఋగ్వేదం అంటారు, దీన్ని యజుర్వేదం అంటారు, దీన్ని సామవేదం అంటారు, దీన్ని అథర్వణ వేదం అంటారని చెప్పి ఆ దారపు ముళ్ళు గనక ఎలా కలిసిపోయి ఉన్న దాన్ని, ఆ చిక్కుముడిని మొత్తం విప్పదీసేసి అలా విడగొట్టాడు. కాబట్టి ఆయన్ని వేద వ్యాసుడు అంటారు. అందుకే అంత గొప్ప కార్యక్రమం చేశాడు. కాబట్టే గురువుల్లోకెల్లా గొప్ప గురువు అయినటువంటి ఆ వ్యాసుడిని మనం ఈరోజు తలుచుకుంటున్నాం. అదొక్కటేనా? వ్యాసుడు నారాయణుడి యొక్క అవతారం. నారాయణుడు చేసేటువంటి పని మన సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో ఏం చెప్తారు అంటే స్థితికారకుడు. బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తే విష్ణుదేవుడు స్థితి చేస్తాడు, అంటే ఉన్నదాన్ని నిలబెడతాడు. వ్యాసుడు చేసినటువంటి పని కూడా అదే. విష్ణుమూర్తి యొక్క స్వభావం కాబట్టి గ్రంథాలు అనేకం రాసి ఏదైతే గొప్పదైనటువంటి సనాతన ధర్మం ఉందో దానిని నిలబెట్టాడు. దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. మొత్తం ధర్మతాత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, వేదాంత విధులు వేదాంతం అని ఏ రకంగా భావిస్తే ఆ రకంగా ఇందులో ఉన్నది అంతటా ఉన్నది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అనేటువంటి గొప్ప పేరు కలిగినటువంటి భారతాన్ని రాశాడు, భాగవతం రాశాడు. మహానుభావుడు పురాణాలు రాశాడు. అందులో తాను ఒక పాత్రధారి అయ్యాడు. ఒకటా రెండా ఆ వేదవ్యాసుడు చేసినటువంటి పని. అందుకే ఆ మహానుభావుణ్ణి, ఆ వేదవ్యాసుడిని ఏమనంటారంటే మూడవ కన్ను లేని శివుడు. శివుడికి మూడవ కన్ను ఉంది, మూడవ కన్ను లేని. అలాగే రెండు చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తి. మామూలుగా విష్ణుమూర్తికి చతుర్భుజుడు అంటారు. ఆయనలాగా ఈయనకి 4 చేతులు లేవు, 2 చేతులు ఉన్నాయి. కాబట్టి 2 చేతులు ఉన్నటువంటి ద్విబాహు, 2 చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తి. అచతుర్వదనో బ్రహ్మ. బ్రహ్మదేవుడికి 4 తలలు, బ్రహ్మదేవుడికి 4 తలలు, కానీ ఈయనకి మాత్రం ఉన్నది ఒకటే తల. కానీ ఈయన బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి వాడు. బ్రహ్మ ఏ రకంగా సృష్టికారకుడో, సృష్టిని ఏ రకంగా చేశాడో, గ్రంథ సృష్టి ఎలా చేశాడు,
భారతంలో, ఈ భారతదేశంలో, ప్రపంచంలో ధర్మం ఇలా నిలబడాలి అని చెప్పి అద్భుతమైనటువంటి పురాణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా రాసి లోకంలో స్థితికారకుడయ్యాడు. అందుకే 4 తలలు లేని బ్రహ్మ, 2 చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తి, నుదుటి కన్ను లేనటువంటి శివుడు అయినటువంటి వేదవ్యాస మహానుభావుణ్ణి మనందరం తలుచుకుందాం. కలిసి ఈ పుట్టినరోజున గురువులకు గురువైన ఆయన యొక్క పాద పద్మాలని మనసా ధ్యానిద్దాం.